కులగణన సర్వేని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత బీసీ నాయకులదే అన్నారు సీఎం రేవంత్. ఈ అంశంలో తాము చేయాల్సిందంతా చేశామన్నారు. మరోవైపు గతంలో ఇచ్చిన జీవోల ప్రకారమే కొన్ని ముస్లిం మైనారిటీ కులాలు బీసీల్లో ఉన్నాయన్నారు బట్టి విక్రమార్క. బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అది జరగకూడదనే ఉద్దేశంతో కులగణనపై బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. దీన్ని బీసీ కుల సంఘాలు అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణనపై అనుమానాల నివృత్తి కోసం ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. బీసీ కులగణన జరగడం ఇష్టం లేని కొందరు ముస్లిం మైనార్టీలను బీసీల్లో ఎలా చూపుతారని ప్రశ్నిస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం కొన్ని ముస్లిం మైనార్టీల కులాలు బీసీల్లో ఉన్నాయని తెలిపారు. కులగణన అంశాన్ని బీసీలకు వివరించి వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత పార్టీ బీసీ నేతలదే అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కులాల లెక్కలు వెల్లడించినా కొందరు తనను తిడుతున్నారన్నారు. సర్వేలో కూడా పాల్గొనని వాళ్లను ఎవరూ ఏమీ అనడం లేదన్నారు. మిగిలిన విషయాల్లో విభేదించినా ఇబ్బంది లేదు, కానీ కులగణన విషయంలో మాత్రం తనకు సహకరించాలని నేతలకు సూచించారు. మీరు జనగణనలో కులగణన చేయండి, అప్పుడు నా లెక్క తప్పు ఒప్పు మీకే పక్కగా లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే నా అఫీషియల్ డాక్యుమెంట్ మీరు అఫీషియల్గా మీరు కౌంటర్ చేయదలుచుకుంటే రేపు జరగబోయే జనగణనలో కులగణనను చేర్చండి, చేర్చి లెక్కలు చేయండి. చేసి నీ మోడీ గారి డాక్యుమెంట్ ఏందో తీయండి, రాహుల్ గాంధీ గారి డాక్యుమెంట్ ఏందో రెండు పక్కన పెడతాం. ఎవరు లెక్క తప్పు, ఎవరు లెక్క ఒప్పు. నువ్వు లెక్క చేయకుండానే, లెక్క పెట్టకుండానే నా లెక్కను తప్పు అంటున్నావు. ఎట్లా? దీని సహేతుకత ఏముంది? తప్పనటోడి తప్పుడు మాటలకు. బీజేపీకి బీసీలపై ప్రేమే ఉంటే కేంద్రం వద్దున్న కులాల లెక్కలను బయటపెట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బండి సంజయ్ ఆ బాధ్యత తీసుకోవాలన్నారు. కేసీఆర్ గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల లెక్క 51% అన్నారు. తెలంగాణలో బీసీ కులగణనను చూసి బీజేపీ భయపడుతోందన్నారు. కులగణన లెక్కలు తప్పు అని చెప్తున్నవారు ఎక్కడ తప్పుందో చూపించాలని సవాల్ విసిరారు.